ప్రధానంగా మీ దగ్గరికి గ్రోత్ పెయిన్స్ అంటే ఈ ఏజ్ వాళ్ళు వస్తున్నారండి, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు? యూజువలీ మా దగ్గరికి అంటే అరౌండ్ యాక్టివ్ చిల్డ్రన్ అనమాట. నేను చెప్పా ఇంతకుముందుకు 3 to 12 years ఇస్ ద మోస్ట్ కామన్ ఏజ్. బట్ 3 years పిల్లలు అంటే అప్పుడు అంతగా ఎక్స్ప్రెస్ చెయ్యరు పెయిన్ వస్తుంది ఇలా అని. సో మా దగ్గరికి యూజువలీ కొంచెం 8 to 9 years పిల్లలు అలా వస్తుంటారు. అంటే లైక్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్టివిటీస్, అంటే స్కూల్లో కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం, అలాంటి చిల్డ్రన్ యూజువల్లీ వస్తుంటారు. ఎందుకంటే డే అంతా యాక్టివ్గా ఉంటారు, ఈవినింగ్ కల్లా కొంచెం ఫటీగ్ అయిపోయి అలా క్రాంప్స్ లాగా వచ్చేసి పెయిన్ వస్తుంది. సో యూజువల్లీ 8 to 10 years పిల్లలు మా దగ్గరికి వస్తుంటారు. ఈ గ్రోత్ పెయిన్స్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? యూజువలీ లైక్ ఎలా అంటే గ్రోత్ పెయిన్స్కి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఉండదు. లైక్ చాలా రీసెర్చెస్ జరిగాయి దీని గురించి. ఇంతకు ముందుకు ఎలా అనుకునే వాళ్ళంటే గ్రోయింగ్ పెయిన్స్ అంటే మనకు గ్రోత్ స్పర్ట్, పిల్లలు పెరుగుతూ ఉంటారు కదా, గ్రోయింగ్ ఎండ్ ఆఫ్ ద బోన్, మనకు బోన్లో ఒక ఎండ్స్ అనేవి గ్రోయింగ్ పార్ట్స్ అనమాట. అంటే అక్కడ మనకి గ్రోత్ జరుగుతుంది, లెంత్ పెరగడం అనేది అవన్నీ గ్రోత్ ప్లేట్ మీద డిపెండ్ అవుతాయి. సో చాలా ఇంతకుముందు థియరీస్ ఏమొచ్చేవి, గ్రోత్ స్పర్ట్ అంటే పిల్లలు పెరుగుతున్నారు, ఎదుగుదల ఉంటుంది కదా, ఆ టైంలో పెయిన్ వస్తుంది అని దానికి రిలేట్ చేసేవాళ్ళు. బట్ దాని గురించి కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది, అంత స్పెసిఫిక్ రీజన్ అంటూ మనకేమీ ఉండదు. కానీ కొన్ని రీజన్స్ ఏంటి అంటే బోన్ ఫెటీగ్ అని అంటాం. దీస్ ఆర్ బేసికలీ మజిల్ పెయిన్స్ అండ్ బోన్ ఫెటీగ్ పెయిన్స్ అలా అని అనుకోవచ్చు మనం.